కుకింగ్ అంటేనే ఒక ఆర్ట్ కదండీ! ఇష్టపడి మనసు పెట్టి చేస్తే ఎటువంటి వంటైనా అద్భుతంగా వస్తుంది. నేను చాలా ఇష్టపడి తినే చిలకడ దుంపలు మా వారు అస్సలు తినరు. ఆయనతో ఎలాగైనా తినిపించాలని వెంటనే కిచెన్‌లో ఉన్న కుక్కర్‌లో 2 చిలకడ దుంపలు మెత్తగా ఉడికించి మ్యాష్ చేసి ఒక బౌల్‌లో వేసేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, బీట్రూట్ పీసెస్, అలాగే కరివేపాకు వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కాస్త క్రిస్పీగా ఉండడానికి 2 టీ స్పూన్ల బియ్యపు పిండి, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అన్ని వేసుకొని వాటర్ వేయకుండా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. చేతికి అంటకుండా కాస్త నూనె రాసుకొని చిన్న చిన్న ముద్దలు తీసుకొని అన్ని కట్లెట్ షేప్‌లో చేసుకోవాలి. అన్ని ఈ విధంగా చేసుకున్నాక స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న కట్లెట్స్ ఎన్ని సరిపోతాయో అన్ని ప్లేస్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 2 వైపులు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకంతేనండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో కట్లెట్స్ రెడీ అయిపోయాయి. మా వారు దీన్ని టేస్ట్ చేసి చాలా బాగున్నాయి అన్నారు. మీకు నచ్చాయి కదా? అలా అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.